హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ప్యారిస్ ఒలింపిక్స్ జీసస్ క్రైస్ట్ను అవమానపరిచాయా? ఫైర్ అయిపోతున్న కంగనా రనౌత్. అవును, ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో అనుకోకుండా కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. సో ఆ ఒలింపిక్ ప్రదర్శనలో ఏదైతే ఇనాగరేషన్ ఉంటుందో ఆ ఇనాగరేషన్ ప్రదర్శనలో కొన్ని వాళ్ళు స్టేజ్ షోలు, స్కిట్స్ అన్నీ ప్లే చేశారనమాట. సో ఇందులో వాళ్ళు చేసిన స్కిట్స్లో కొన్ని అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. అంటే వాళ్ళ ప్లేనే ఆ విధంగా ప్యారడీస్ రూపంలో చేయడము, అవన్నీ కూడా విమర్శల పాలవుతూ ఉన్నాయి. ఒక్కొక్కటిగా చాలా విమర్శలు మూటగట్టుకుంటున్నారు. అలాగే ప్యారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు అసలు ఈ విధంగా ఎందుకు ఆలోచించారు, మొత్తం ఈ జీసస్ క్రైస్ట్ని అవమానించాలన్న ఆలోచన వీళ్ళకి ఎందుకు వచ్చింది, దీంతోపాటు ఈ విషయం మీద కంగనా రనౌత్ బీజేపీ ఎంపీ, అలాగే మంచి హిందుత్వవాదిగా కూడా ఆమె బీజేపీలో పేరు తెచ్చుకున్న వ్యక్తి, ఈవిడ జీసస్ క్రైస్ట్ను అవమానించే విషయంలో ఎందుకు రియాక్ట్ అయ్యారు, ఎందుకు ఫైర్ అయ్యారు? సో ఈ విషయాలన్నీ ఒకసారి గమనిద్దాం. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతి చెందిన స్పోర్ట్స్ ఈవెంట్ ఒలింపిక్స్ అనేది ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిందనేది అందరికీ తెలిసిందే. ఏథెన్స్లో మొదలైన ఈ ఒలింపిక్స్ అనేది కాలక్రమేణా ప్రపంచ స్థాయిలో ప్రపంచమంతా విస్తరించి కేవలం ఏదో కొన్ని రాజ్యాల్లో మొదలైపోయిన కొన్ని రాజ్యాల అథ్లెట్స్ నుంచి మొదలయ్యి అక్కడ నుంచి ఇది అనేక దేశాల అథ్లెట్స్ దీంట్లో పాల్గొనేలా ఇది రూపాంతరం చెంది ఒక ప్రపంచ స్థాయి, ప్రపంచంలోనే మేటి ఒక ఈవెంట్గా తయారైంది. సో ప్రపంచంలోని ది బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్లు, అథ్లెట్లు మాత్రమే దీంట్లో పోటీ పడతారు. ఇందులో గెలిచిన వాళ్ళు మాత్రమే, ముఖ్యంగా ఈ ఒలింపిక్స్లో గెలిచిన వాళ్ళని ఏమంటారంటే హయ్యెస్ట్, లాంగెస్ట్, అలాగే ఫాస్టెస్ట్, ఇలా వాళ్ళకు ఒక ట్యాగ్స్ ఉంటాయన్నమాట. ప్రపంచంలో ఫాస్టెస్ట్ పర్సన్ అంటే అది ఒలింపిక్లో 100 మీటర్స్లో గెలిచినవాడు అని అర్థం ఉంటుంది. అలాగే హయ్యెస్ట్ అంటే హై జంప్ ఎవరైతే ఎక్కువగా చేసి ఉంటారో వాళ్ళు. అలాగే స్ట్రాంగెస్ట్ ఎవరైతే దీంట్లో ఒక పెథట్లాన్ ఇలా కొన్ని ఉంటాయన్నమాట. అంటే 10 కేటగిరీస్ కూడా చేయగలిగే, 10 కేటగిరీస్లో వాళ్ళ సామర్థ్యాన్ని నిరూపించుకోగలిగే ఈవెంట్. సో అవి చేసిన వాళ్ళని స్ట్రాంగెస్ట్గా, అదేవిధంగా ఇట్లా రకరకాలుగా అనమాట. మార్షల్ ఆర్ట్స్ పరంగా కానీ తైక్వాండో ఇలాంటివి కూడా ఉన్నాయి. సో అనేక ఈవెంట్స్ ఉన్నాయి. ఇంకా మన దేశం నుంచి అయితే ఒలింపిక్స్ గతంలో కూడా పివి సింధు ఒలింపిక్ మెడల్ తెచ్చారు. అలాగే రెజ్లింగ్లో 3-4 వచ్చాయి. ఈ విధంగా మహిళలు రెజ్లింగ్లో తెచ్చిన వాళ్ళు, షూటింగ్లో కూడా అభినవ్ బింద్రా కావచ్చు, తర్వాత అంతకుముందు రాజ్యవర్ధన్ రాథోడ్, ఆయన కూడా దాదాపు ఒలింపిక్లో మొదటి రజతం కొట్టిన భారతీయ షూటర్ ఆయన. సో ఈ విధంగా అనేక మంది మన భారతీయులు కూడా స్వర్ణాలు, రజతాలు గెలిచిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు కూడా భారతీయులు దాదాపు 170 మంది ఏమో పాల్గొంటున్నారు అథ్లెట్స్గా. సో ఈ విధంగా ఉంటే దాదాపు 205 దేశాల నుంచి అథ్లెట్స్ దీంట్లో పాల్గొంటున్నారు ఈ ఈవెంట్లో. ఇక్కడ కొత్తగా కూడా అనేక ఈవెంట్స్ వచ్చాయి ఈ ఒలింపిక్స్లో. బ్రేక్ డ్యాన్స్ అనేది ఒకటి కొత్తగా తీసుకొచ్చారు. సో ఇట్లాంటి కొన్ని కొత్తవి కూడా ఉన్నాయి. అయితే వీటిల్లో అత్యుత్తమ ప్రతిభ చూపించిన వాళ్ళకి అవార్డు వచ్చి ప్రపంచ స్థాయి గుర్తింపు, దాంతోపాటు వాళ్ళకి ఎంతో గౌరవ మర్యాదలు దక్కుతాయి. అయితే ఇలాంటి ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ ఈసారి ఫ్రాన్స్లో జరుగుతుంది. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో దీన్ని ఏర్పాటు చేశారు. చారిత్రకమైన సెన్ నది మీద దీన్ని ఏర్పాటు చేశారనమాట. సో ముఖ్యంగా ఈ ప్రారంభ నిర్వహణ ఏదైతే ఉందో, ప్రారంభోత్సవము, దీన్ని ఎలా చేశారంటే సాంప్రదాయానికి డిఫరెంట్గా చేయాలనే ఉద్దేశంతో ఈ సెన్ నది మీద బోట్ల మీద అథ్లెట్స్ పరేడ్ చేశారు. సో ఈ విధంగా దీన్ని డిఫరెంట్గా ఓపెన్ చేయడం స్టార్ట్ అయింది. దీని తర్వాత కొన్ని ఈవెంట్స్ జరిగాయి. అవేంటంటే కొన్ని స్కిట్స్ ప్లే చేశారు. ఈ స్కిట్స్లో కొన్ని అనుకోని అవాంఛనీయమైన సంఘటనలు పెట్టారనమాట. దీని విషయంలో ప్యారిస్ ప్రజల నుంచి కానీ, అక్కడ చూస్తూ ఉన్న లైవ్లో చూస్తున్న ప్రేక్షకుల నుంచి కావచ్చు, అలాగే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్స్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరి నుంచి విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా క్రైస్తవ సంఘాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఏం జరిగిందంటే ఒక స్కిట్లో లియోనార్డో డావిన్సీ తెలుసు కదా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పెయింటర్. సో ఈయన ఒక లాస్ట్ సప్పర్ అని చెప్పేసి ఒక పెయింటింగ్ గీశాడు. ఆ లాస్ట్ సప్పర్ పెయింటింగ్ ఏంటంటే జీసస్ క్రైస్ట్ చివరిసారిగా ఆ విందు భోజనం చేసిందనమాట తన శిష్యులతో కలిసి, మొత్తం 12 మంది శిష్యులతో కలిసి చేసిన విందు. ఆ విందు భోజనాన్ని ఆయన పెయింటింగ్గా గీయడం జరిగింది. దీన్ని ప్యారడీగా చేస్తూ ది లాస్ట్ సప్పర్ అని చెప్పేసి ఇందులో ఒక చిన్న షో చేశారు. ఆ షోలో ఒక అపశృతి జరిగింది. అపశృతి కూడా అనొద్దు, దాన్ని ఏమనాలంటే వాళ్ళు వాంటెడ్లీ ప్యారడీ చేశారు. జీసస్ క్రైస్ట్ క్యారెక్టర్కి ఒక వ్యక్తికి వేయించి, అది వికృతమైన గెటప్లో వేయించి, చేతిలో ఒక పుర్రెని, ఒక మనిషి తలని పెట్టి ఈ విధంగా ఒక వికృతంగా చేశారు. దీంతోపాటు మరొక వ్యక్తిని వచ్చేసి బ్లూ కలర్ మొత్తం నింపి జీసస్ క్రైస్ట్ పెట్టుకునేటువంటి ఒక కిరీటం లాంటిది పెట్టి, క్రౌన్ లాంటిది. సో ఈ విధంగా ఆయన కూడా వికృతంగా చూపిస్తూ ఆయన జీసస్ అన్నట్టుగా ప్రొజెక్ట్ చేయడము, ఇట్లా రకరకాలుగా జీసస్ క్రైస్ట్ని అవమానించే ప్రోగ్రాం అక్కడ నడిచిందనమాట. లాస్ట్ సప్పర్ అనేది జీసస్ క్రైస్ట్ జీవితంలోనే ఎంతో ఒక విధారకమైన ఘట్టం కూడా. సంతోషానికి, విధారకానికి అదొక చిహ్నం లాంటిది. సో 12 మంది శిష్యులు అక్కడ పాల్గొనడం కావచ్చు, ఎంతో ప్రాధాన్యత ఉన్నది బైబిల్ సంబంధించి. దీన్ని ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు కూడా చాలా గొప్పగా చూస్తారు.
ఆయన తన శిష్యుల కాళ్ళు కడగడం, ఈ విధంగా తనను తాను తగ్గించుకునే స్వభావాన్ని ఆ సంఘటనలో చూస్తారు అనమాట. ఇంత ఒక హృద్యమైన అలాగే ఒక మానవత్వంతో కూడిన ఒక సన్నివేశాన్ని తీసుకొచ్చి వీళ్ళు ప్యారడీ చేసి ఒక అసహ్యంగా చేశారు అనే ఒక విమర్శ అయితే మూటగట్టుకున్నారు. పైగా ఈ శిష్యుల స్థానాల్లో ఉండే వ్యక్తులు కూడా కొంతమందిని వెనకాల ఈ ట్రాన్స్జెండర్స్ని పెట్టడము, ఈ విధంగా చేయడం అనేది అపహాస్యం చేయడం అనేది వీళ్ళ కంప్లైంట్. కాకపోతే ప్యారిస్ నిర్వాహకులు దాన్ని ఎందుకు అలా చేశారు ఈ ఒలింపిక్ నిర్వాహకులు అంటే వాళ్ళ దగ్గర ఒక రీజన్ ఉంది, కానీ అది మిస్ఫైర్ అయింది. వాళ్ళ రీజన్ ఏంటంటే మేము జీసస్ క్రైస్ట్ని అవమానించడానికి కాదు, నిజానికి వీళ్ళ ఈ ట్రాన్స్జెండర్స్ కావచ్చు, ఎల్జీబీటీ ఈ వర్గానికి ఒక మద్దతు రూపంలో దీన్ని చేశాము. అలాగే హింస, జీవితంలో హింస పెరిగితే అది ఎంత వికృతి రూపంలో ఉంటుందో దాన్ని ఒక హాస్యంగా డిజైన్ చేయడం కోసం, ఒక హిపోక్రసీని ప్యారడీ చేయడం కోసమే మేము ఈ విధంగా చేశాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పడం బాగానే ఉంది, ఆ ప్యారడీ ఐడియా కూడా ఓకే. కానీ ముఖ్యంగా దేవుడు అలాగే సాంస్కృతిక విషయాలు, మతానికి సంబంధించిన విషయాల మీద ఈ విధమైన ప్యారడీ కాస్త ఇబ్బందికరం. అలా అది కూడా ఇలాంటి ప్రాపంచిక వేదికల్లో. మామూలుగా అయితే థియేటర్ ప్లేస్లో కూడా ఇలాంటివి చేస్తూ ఉంటారు వెస్టర్న్ పీపుల్. వాళ్ళకి ఏంటంటే దేన్నైనా సెటైర్ చేయగలిగే స్వాతంత్రం ఉంది. మరి ఈ సౌదీ లాగానో లేకపోతే గల్ఫ్ కంట్రీస్ లాగానో లేకపోతే మన దేశంలో ఏదైనా విమర్శ చేస్తే దేవుడికి సంబంధించి లేదా వీటికి సంబంధించి మన దేశంలో కూడా గగ్గోలు పెడతారు. కానీ అక్కడ అలాంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా వాళ్ళకు ఫ్రీడమ్ ఉంది. ఏదైనా సరే దేవుడికి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా వీళ్ళ సారస్వతానికి సంబంధించి క్వశ్చన్ చేయగలిగే రైట్స్ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు ఇలాంటి స్కిట్లు కూడా వేస్తుంటారు ప్యారడీగా. అవి థియేటర్ ప్లేస్లో వేసినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చేది, ఆ ప్లే బాగా పేరు వచ్చేది. కానీ ఎప్పుడైతే ఇలాంటి ప్రపంచ వేదికల మీద వేశారో ఇక్కడ ఏంటంటే ప్రపంచ స్థాయి నాయకులు అలాగే ప్రపంచ స్థాయి ప్రేక్షకులు వేరు వేరు సంస్కృతులకు సంబంధించిన వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి సో ఇక్కడ ఒక సమస్య తలెత్తింది. దీనికి వీళ్ళు క్షమాపణ చెప్పడం కూడా జరిగింది ప్యారిస్ నిర్వాహకులు. ఇది ఒక్క తప్పే కాదు, మరొక తప్పు కూడా వీళ్ళు చేశారు. అదేంటంటే ఉత్తర కొరియా పేరుని పలికే విషయంలో, పేరుని వీళ్ళు మెన్షన్ చేసే విషయంలో ఒక తప్పు చేశారనమాట. ఆ పేరును సరిగ్గా మెన్షన్ చేయకుండా వేరేగా రాంగ్గా మెన్షన్ చేయడం వల్ల అదొక పొరపాటు అయిపోయిందని వాళ్ళు మళ్ళీ దానికి కూడా క్షమాపణ చెప్పడం జరిగింది. అలాగే ఫ్రాన్స్ మాజీ రాణి మేరీ ఆంటోనెస్ చిరచ్ఛేదం సంఘటన ఒకటి ఉంటుంది సో చరిత్రలో. సో దాన్ని కూడా వీళ్ళు ప్యారడీ చేశారు, దాని మీద కూడా విమర్శలు వస్తున్నాయి. దీంతోపాటు ఫ్రెంచ్ సింగర్ ఫిలిప్ కేటరిన్ ఇచ్చిన ఒక సింగింగ్ ప్రదర్శన కూడా పూర్తిగా విమర్శల పాలవుతుంది, ఆయన చేసింది కూడా. దీంతోపాటు ఫ్రెంచ్ వైన్ దేవత డియోనోసిస్ ఈ క్యారెక్టర్ మీద కూడా కొంత ప్యారడీ స్కిట్ వేశారనమాట. సో మొత్తం బ్లూ కలర్ పూసి, నిజానికి బ్లూ కలర్ది ఈ క్యారెక్టరే అనుకుంటా. సో ఇలా బ్లూ కలర్ పూసి వీళ్ళు ప్రదర్శించడం ఇదంతా చేసేసరికి అది మరీ వికృతంగా ఉంది. అంటే గ్రీకు దేవతలను అవమానపరచడం ఇది. అసలు ఒలింపిక్స్ అనేవి పుట్టిందే గ్రీస్లో. సో గ్రీకు సంస్కృతిలో, గ్రీకు సామ్రాజ్యంలో పుట్టాయి ఏథెన్స్లో. సో ఈ విధంగా అక్కడ పుట్టిన దాన్ని తీసుకొచ్చి మీరు చివరికి గ్రీక్ దేవతల్ని ఇలా అవమానించడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇప్పుడు నెటిజన్స్ కావచ్చు, ప్రేక్షకులు కావచ్చు పెద్ద రచ్చ చేస్తున్నారు. సో ఈ విధమైన విమర్శలన్నీ కూడా వీళ్ళు మూటగట్టుకుంటూ వస్తున్నారు. వీటికి క్షమాపణ అయితే చెప్పారు, కానీ ఇది ఒక మచ్చలా ఉండిపోతుంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి మచ్చ ఒకటి వీళ్ళు ఏర్పరచుకున్నట్టే. సో ఇది పరిస్థితి. అలాగే ఈ ఒలింపిక్స్లో మన ఇండియా తరపు నుంచి కూడా అనేక మంది పాల్గొంటూ ఉన్నారు కదా. సో మన ఇండియా నుంచి కూడా కొంత ఫోకస్ ఉంది అక్కడ. మన మీడియా కూడా బాగా ఫోకస్ చేసింది, ఇలా జరుగుతూ వచ్చింది. ఈరోజు అయితే పివి సింధు తన ఫస్ట్ రౌండ్ గెలిచి మళ్ళీ సెకండ్ రౌండ్కి వెళ్ళింది తన ఈవెంట్లో. సో ఇది పరిస్థితి. అయితే ఈ మొత్తం జరిగిన సంఘటనల్లో ఏవైతే జీసస్ క్రైస్ట్ని విమర్శించారో, ఏవైతే కొంత వికృతంగా ఈ ఓరియంటెడ్ విషయాలని ప్యారడీగా చూపిస్తూ వచ్చారో దీని మీద మన మండి ఎంపీ కంగనా రనౌత్ సీనియర్ నటి, సో ఈవిడ రియాక్ట్ అయ్యారు. సో ఈవిడ ఏమంటున్నారంటే జీసస్ క్రైస్ట్ని ఈ విధంగా అవమానించడం అవసరమా? సాంస్కృతికంగా ఇలాంటి అవమానాలు ఎందుకు చేస్తున్నారు మీరు? అలాగే ఈ సెక్స్కి సంబంధించిన విషయాలు కూడా ప్యారడీగా మీరు చేసి చూపించడం అంటే మన సంస్కృతి, స్పోర్ట్స్కి ఈ సెక్స్ విషయాలకి ఏంటి సంబంధం? ఈ ట్రాన్స్జెండర్స్కి సంబంధించిన మద్దతు కావచ్చు, ఇదంతా కూడా ఈ ఈవెంట్లో ఎందుకు వచ్చింది అనేది ఆవిడ ప్రశ్న చాలా వరకు సహేతుకంగానే ఉంది. వాళ్ళ ఉద్దేశం సహేతుకంగా ఉన్నా అది ప్యారడీ అవ్వటం వల్ల అవమానాలు పాలైంది. నిజానికి బాగా నీట్గా చేసి ఉంటే ఒక సహృద్భావంతో అది ఇంకా బాగానే ఉండేది, దాన్ని తప్పుపట్టాల్సింది కూడా లేదు. కానీ కంగనా రనౌత్ ఈ విధంగా రియాక్ట్ అయ్యారు. సో మన భారతదేశం ఈ విషయం మీద ఫోకస్ చేసింది. సో మరి మన వాళ్ళు కూడా మరి ఎన్ని అవార్డులు కొడతారు, ఎన్ని మెడల్స్ గెలుస్తారో మనం కూడా వేచి చూద్దాం. వాళ్ళ కంగ్రాట్స్ అయితే చెప్దాం.